హాయ్ అండి, నేను మీ వరలక్ష్మి కిచెన్కి స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో నేను ఉండాలండి. ఈరోజు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశానండి. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ తినడానికి మాత్రం చాలా ఇష్టంగా తింటారండి. ఇలా చేసుకుంటే నేను చేసి ప్రాసెస్లో చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎగ్ ఫ్రైడ్ రైస్కి 4 గుడ్లు తీసుకున్నాను. 2 ఉల్లిబందులు కట్ చేసి పెట్టుకున్నానండి. చిన్న ఉల్లిబందు కట్టలు 2 కట్ చేసి పెట్టాను. కొంచెం కరివేపాకు, కొంచెం క్యారెట్ కూడా కట్ చేసి పెట్టాను. కొంచెం కొత్తిమీర, 3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టానండి. ఓ 4 బీన్స్ కూడా సన్నగా కట్ చేసి పెట్టానండి. ఇవన్నీ మనం ఇప్పుడు వేపుకుందాం. ముందు మనం ఎగ్స్ కొంచెం బాయిల్ వేపుకొని పెట్టుకుందాం అండి. ఎగ్స్ వేస్తున్నాను నేను. ఈ ఎగ్స్ ఫ్రై చేసి మనము పక్కన పెట్టుకుందాం. ఈ ఎగ్స్ కొంచెం ఇలా మనం కలుపుకుందాం అండి, ఫ్రైలా కావాలి. ఇలా ఫ్రైలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఎగ్ ఫ్రై అయినప్పుడు కొంచెం మనము సాల్ట్ వేసుకోవాలండి. అందుకని నేను కొంచెం సాల్ట్ వేసాను. అలా అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. చూడండి, ఎగ్ ఇలా ఫ్రై అయింది కదా, ఇది తీసి మనము పక్కన పెట్టుకుందామండి. ఇంకోండి తీసి పక్కన పెట్టాం కదా, అదే కళాయిలో మళ్ళీ నేను ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇంకోండి క్యారెట్ వేస్తున్నాను, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, బీన్స్ కూడా వేసేస్తున్నానండి, కరివేపాకు. ఇది 1 నిమిషం పాటు ఇలా వేపుకుందామండి. అంత బాయిల్ అవసరం లేదు. ఈ క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి ఇంకా 1 నిమిషం పాటు ఇలా బాయిల్ అయింది కదా, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఉల్లికాడలు కూడా వేసేస్తున్నానండి. వేసేసి మనం 1 నిమిషం ఇలా కలుపుకుందాం. పచ్చివాసన పోతుందండి 1 నిమిషం ఇలా కలుపుకుంటే. వీటిలో మనం రుచికి సరిపడా సాల్ట్ వేసేస్తున్నానండి నేను, ఎందుకంటే తొందరగా మగ్గుతాయి కాబట్టి నేను ఇది వేసేస్తున్నాను సాల్ట్. చూడండి, ఇలా మగ్గిపోయింది కదా, చాలు. ఇలా మగ్గితే ఫ్రైడ్ రైస్కి ఇలా ఉంటేనే బాగుంటుంది. నేను ఇప్పుడు సోయా సాస్ వేస్తున్నానండి. సోయా సాస్ 1 కప్ వేసానండి. 1 స్పూను చిల్లీ సాస్ వేస్తున్నానండి. 1 స్పూను టమాటా సాస్ కూడా వేస్తున్నానండి. ఇవన్నీ వేసుకున్నాం కదండి, మనం ఇది ఇలా కలుపుకుందాం. ఇంకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కలిపి ఏపి పెట్టుకున్నాం కదండి పక్కనే ఎగ్ కూడా వేసేస్తున్నాను నేను. ఇది అంతా మొత్తం 1 నిమిషం పాటు మనం ఇలా కలుపుకుందామండి. 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్. కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి. ఇది వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలా వేసిన తర్వాత కలుపుకుంటే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకోండి ఇది వేగిపోయింది కదా, నేను ఇప్పుడు రైస్ వేసేస్తున్నానండి. రైస్ చల్లారి పెట్టుకోవాలండి. చల్లారి పెట్టుకుంటేనే బాగా పొడి పొడిగా వస్తుంది, చాలా బాగుంటుంది. అలాగైతే మనం చల్లారి పెట్టకపోతే వేడి మీద వేసామంటే ముద్దగా అయిపోతుందండి, టేస్ట్ ఏమో అంత బాగోదు. ఈ రైస్ వేసేసాం కదండి, వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసిలా కలుపుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి టేస్ట్. ఒక స్పూన్ కారం వేస్తున్నానండి. 1 అర స్పూను గరం మసాలా వేస్తున్నానండి. 1 అర స్పూను ధనియాల పొడి వేస్తున్నానండి. ఇప్పుడు మనం అవన్నీ వేసుకున్నాం కదండి, ఈ కలిసిలాగా కలుపుకుందామండి. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. కాకపోతే ఇందులో కొంచెం మనం క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను వేయలేదు నేను. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. క్యాప్సికమ్, బఠానీ కూడా వేసుకోవచ్చు, వేసుకోవాలన్న ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి, నేను ఇలాగే చేశాను. క్యారెట్, బీన్స్, ఉల్లికాడలు, బొంద అంటారు కదండి, అవి వేసి చేశానండి. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఇంక ఇది అయిపోయిందండి, నేను ఇంక స్టవ్ ఆపేస్తున్నాను.